ఈ రోజు మనం ఎఫ్ఎంసీజీ సెక్టర్ ని డికోడ్ చేద్దాం. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. అంటే మనం రోజు యూజ్ చేసే ప్రొడక్ట్స్, సోప్స్, బిస్కెట్స్, షాంపూస్, టూత్ పేస్ట్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్సెట్రా. ఈ సెక్టర్ ని డిఫెన్సివ్ సెక్టర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఎకనామీ స్లో అయినా కూడా డైలీ ఎసెన్షియల్స్ డిమాండ్ తగ్గదు. ఇండియాలో లీడింగ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లైక్ హిందుస్థాన్ యూనిలివర్ అండ్ ఐటీసీ లిమిటెడ్ స్ట్రాంగ్ బ్రాండ్ పవర్ ని కలిగి ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్, ఎఫ్ఎంసీజీ కంపెనీ సక్సెస్ మెయిన్లీ బ్రాండ్ స్ట్రెంత్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నౌ బిగినర్స్ కి ఇంపార్టెంట్ కేపీఎస్ చూద్దాం. రెవెన్యూ గ్రోత్, సేల్స్ స్టడీగా పెరుగుతున్నాయా లేదా అనేది మనం చూడాలి. నెక్స్ట్ వాల్యూమ్ గ్రోత్, ప్రొడక్ట్స్ యాక్చువల్ డిమాండ్ పెరుగుతుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆపరేటింగ్ మార్జిన్, రా మెటీరియల్స్ కాస్ట్ కంట్రోల్ చేస్తున్నారా లేదా అనేది మనం చెక్ చేయాలి. నెక్స్ట్ మార్కెట్ షేర్, కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే పొజిషన్ ఏంటో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ రూరల్ వర్సెస్ అర్బన్ సేల్స్ మిక్స్, డిమాండ్ ఎక్కడ స్ట్రాంగ్ గా ఉందో అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు రిస్క్స్ ని అర్థం చేసుకుందాం. రా మెటీరియల్ ప్రైసెస్ పెరిగితే మార్జిన్స్ తగ్గిపోవచ్చు. రూరల్ డిమాండ్ వీక్ అయితే సేల్స్ లో అవ్వచ్చు. హెవీ కాంపిటీషన్ వల్ల ప్రైసింగ్ ప్రెషర్ ఉంటుంది. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అండ్ ట్యాక్సెస్ ఇంపాక్ట్ చేయవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ పర్ఫార్మెన్స్ కన్జ్యూమర్ డిమాండ్, బ్రాండ్ పవర్ అండ్ కాస్ట్ కంట్రోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్ గ్రోత్ సెక్టర్ ఇది, కానీ స్లో గ్రోత్ నేచర్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఆటో సెక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మార్కెటర్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.